కాశ్మీర్లో జరుగుతున్న తాజా పరిణామాల్లో కీలకమైనటువంటి అంశం వీడి ఫోటోని చూస్తే అర్థమవుతుంది. ఈ వ్యవహారానికి సంబంధించి పార్థసారథి పొట్లూరు గారికి సంబంధించినటువంటి ఒక కథనం చూద్దాం. పహల్గామ్ హత్యాకాండ ఎలా జరిగింది, జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వ అధికారుల ప్రమేయం లేకుండా హత్యాకాండ జరిగేది కాదనేది అర్థమవుతుంది. ఫోటోలో ఉన్న అతను కాశ్మీరీ ముస్లిం, పేరు అయ్యాజ్ అహ్మద్ జుంగల్. పహల్గావ్లో పర్యాటకులను గుర్రం మీద ఎక్కించి అక్కడ ప్రదేశాలు చూపించే పని చేస్తాడు. వీళ్ళని పోనీవాలా అంటారు. ఏప్రిల్ 22న హత్యాకాండ జరిగితే అంతకుముందు 2 రోజుల ముందు హత్యలు చేయాలని ప్లాన్ చేసినట్టుగా ఆధారాలు దొరికాయి. అది ఎలాగంటే 24/2025న ఉత్తరప్రదేశ్లోని జానూపూర్ నివాసి ఏక్తా తివారీ అనే మహిళ తన తోటి పర్యాటకులతో కలిసి పహల్గావ్ను సందర్శించారు. మొత్తం 20 మంది సభ్యులు ఉన్నారు ఆ బృందంలో. పహల్గావ్ పర్యటనలో ఏప్రిల్ 20న సెల్ఫీ వీడియో తీసినప్పుడు ఆ వీడియోలో 2 ఉగ్రవాదులు కూడా రికార్డ్ అయ్యారు. కానీ 22న దాడి జరిగిన తర్వాత పోలీసులు విడుదల చేసిన చిత్రాలను చూసి తన సెల్ఫీ వీడియోను చూసినప్పుడు తన వెనక వీడియోలో రికార్డ్ అయింది ఒకరే అని తెలుసుకున్నది. అయాజ్ అహ్మద్ జంగల్ ఆ రోజు గైడ్గా చెప్పుకుని ఆ 20 మంది బృందాన్ని బైసారానికి తీసుకెళ్లాడు.